తిన్నవాళ్ళు మళ్ళీ సరిగా అరగదు అంటే నేను పీచే వదులుతున్నా మళ్ళీ పోతావు ఇష్టపడతావు మళ్ళీ తింటావు అది పెట్టుకో నాకేం అవ్వలేదు ఏంది రాడు కాదు ఇందాక చెప్పావు చూసావా అప్పులు గిప్పులు అది అది ఒకసారి అప్పులు మళ్ళీ మళ్ళీ వెనకలాగా ఒరే ఒక్కసారి వచ్చిన భావం రాదు ఇచ్చిన మాట వదిలిన భావం ఆగదు అట్లా మనకు చూచి వస్తే అట్లా వస్తుంటుంది మీరు ఇది చేస్తే మరి నేను ఇది నువ్వు టీవీ ఎక్కడం కాదు కదా అమ్మ ఊరు కాడకపోయినా కూడా రావు అడగాలనుకున్నాను ఊరి జన సినిమా ఉన్నదాన్నే చూపిద్దాం లేదని దానికి వచ్చి రాజమౌళి లాగా మలిపిస్తే మనకు కాదు కాదు అది అడవి వదులుతుంది సోదరా నీతో ఏదో చదువుదాం అనుకున్నాను మర్చిపోయాను సోదరా అడగాలనుకున్నా నేను గురించి నువ్వు డిస్టర్బ్ చేసావు ఇద్దరు కలిసి నేను ఏమైందమ్మా అంతమంది తీర్చిదిద్దాం ఎన్నో ఊరి దీపులు ఫస్ట్ గుర్తొచ్చింది సోదరా అదే అమ్మాయిలను అక్కడికే పంపిస్తా గవర్నమెంట్ స్కూల్కి అది చారకూడదు సోదరా బాగా చదివిస్తే మంచిది కదా సోదరా మాట చేస్తున్నా ఇది లైవ్లో మాట చేస్తున్నా డబ్బులు ఉండవు అంటాం లేనోడు అంటాం చదువుతున్నా అంటే దేవుడు ఎక్కడుంటాడు సోదరా చిన్న మాట నీకు బాగా కలగవచ్చు అంటే సోదరా మేము కూడా వ్యక్తిగత గీతాలు అనేది అది నాకు కూడా తెలుసు కష్టపడ కూడా తెలిసిన ఉండే ఇప్పుడు నా గారు ఉండొచ్చు లేకపోవచ్చు నిజమేనా అసలు నా అలాంటి అయితే మాట పాటలు ముందు నేను చదువుతున్నా నాకు ఎన్ని బాధలు ఉండా బెటర్గా చూసుకోవాలని ఉంటుంది ఇప్పుడు డబ్బులు లేవు నీకు ఒక మాట చెప్పాలంటే 20 రోజులు ఇంటికాడ ఉండ 10 తరం నుంచి స్టార్ట్ అయింది ఏంటిది అరుణాచలమే ఈ సినిమా రజనీకాంత్ అరుణాచలమేనా వాళ్ళ అబ్బా కొన్ని 7 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టమంటాడు మా అబ్బా కోట్లు నాకు చెబుతా 10 తరం స్టార్ట్ అయిందంటే ఏం స్టార్ట్ అయింది అంటావేమో ఏం స్టార్ట్ అయిందని ఊపు వస్తుంది ఇది వరకు ఈ ₹1,00,000 ఉంటాయి కూడా 3,000 ఇస్తున్నాడు మనం 3,000 ఎందుకు చూడలేమనే భావన అవి ఆగిపోయి అంటే గ్యాస్ సెట్ ఆపేసాడు ఆ టైప్ దింగినాడు ఎందుకు తెప్పల బాటలో వాళ్ళు ఊరికి ఇచ్చుకున్నాడు ఇప్పుడు ఆ గూపు పోతాం అంత కష్టపడ్డాను నా దేశం ఆ దేవుడు తెలుసు అట్లాగనే పిల్లలను కూడా చదివించుకునేటప్పుడు మీకు వాళ్ళు ఇస్తేనే ఇచ్చే జీతాలు నేను తప్పుగా అంటలేదు సార్ కానీ మనం అనకూడదులే భావన ఉందన్న చూసావా భావన మీన్స్ అనుభూతి ఆ భావన అంటే ఇప్పుడు అనుభూతి ఈ మాట ఇప్పుడు నేనే చెప్తలే మర్చిపోయిన లాక్కుకుంటున్నా ఇప్పుడు ఆ జీతాలు అనేవి వస్తే అన్నోళ్ళు కూడా వస్తాయి అంటే జీతాలు నేను తప్పుగా అంటలే మీకు కష్టపడతాను ఆ భావన నాకు తెలుసు అన్న భావనే నేను ఆడ చాలా నువ్వు లైవ్లో వదులుకో ఎందుకురా అన్న అరే నేను పని చేసేటప్పుడు మీరు చదువుకున్నాను ఏందే స్విచ్ తోటి ఈ మాట చదువురా సంవత్సరం పని చేసినాక స్విచ్ తీసుకొని కొడితే మొక్క తెగి అడిగి ఆ పెత్తలు లేస్తే అప్పుడు ఇచ్చాడు నెలకు 150 స్ట్రైట్ 40 తెలుసుగా 40 10 తెలుసుగా తెలుసు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టేది మరి తెలుసు కష్టపడ్డదే కొద్దిగా పడ్డాడు లేడు వాళ్ళ నాన్నకి కొద్దిగా పడ్డాడు కానీ కర్నూలు పోయాడు చూసావా ఆడే రాజకీయం జీతం ఇడిగిపోయింది మధ్య కర్నూలు పోయినాక ఇంకా 6,000 అల్లెజ్జి కూడా అట్లా ఉన్నాడు అట్లా ఈయన కూడా సైలు ఎత్తుకొని దిగాడు కొత్తగా దానికి వచ్చి మా బాబాయ్కి ఇచ్చి అటు 2 కోళ్ళు ఇటు 2 రోజులు కట్టుకొని పోరా ఇటు అన్నాడు వాడు అట్ట ఇటే పోయాడు అంతేనా వీడికి తెలీదు నేను చెప్పేది నిజమే కదా అడుగుండి వాడు బాగాలేక ఎన్నో బాధలు పడ్డాడు కానీ ఎట్లుందని వెళ్ళి ఒక కాయ పరంగు ఒక పండు పరంగు ఇచ్చిన వాళ్ళం కాదు మనం ఈ మాటకి చెబుతున్నాం వేసే పనుల్లో ఒక 500 కాటాయించుకొని వాడు కోసం వెళ్ళి ఒక యాపిల్కాయో ఒక దానిమ్మకాయో నేను మట్టి తోడికి చూడరా కానీ పెన్నుకి పేపర్ కథకాడికి వస్తున్నాయి నేను ఓడు బాగాలేక పోయి బీబీఎస్ వాళ్ళ దగ్గర అంటర్ రూమ్లో ఉండడు టేకు మొక్క వేసుకొని 5 గంటలకి మా బాబాయ్ నేను ఇచ్చాము రాలేదా అవి గుర్తు పెట్టుకో చాలు ఇప్పుడు నేను కాయనది ఉండరా వచ్చామంటారా అనుకోగాక అవి గుర్తు పెట్టుకోయి కష్టకాలు అది పడితే గీక్కుల సచ్చేబడినే అడుగు అయ్యి రోజులు ఎన్ని కూరలు తినట్టాడు పంది మాంసం తిన్నాడు కోడి మాంసం తిన్నాడు చేప కూర తిన్నాడు మాంసం తిన్నాడు కానీ అప్పుడు కూడా తేపోతే ఊసేవాడు అది ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు
ఎందుకంటే వాళ్ళు బార్డర్ దాటి వెళ్ళిపోయాడు మారింది జిల్లా ఇదైనా నియోజకవర్గం మారిపోయాడు ఇప్పుడు భార్యలు వాళ్ళు వచ్చినాక వాళ్ళు గంటలు ఆయన కొద్దిగా అవినీతి వాడు ఎప్పుడు దెబ్బతిన్నాడో వాడు ఆరోగ్యం మనకు తెలియదు ఏదైనా జరిగినా చెప్తే ఇంటికి పోయి ఉండే కానీ నేను పోయి వాడికి ఏది కూడా ఇచ్చినాను కానీ వాడిని మనం తప్పు అంటలో కానీ మా అమ్మ అప్పటికి ఇప్పటికి తినే కూర్చొని ఒక మొక్క ఇచ్చేవాడు మాసమా ఊడి గంటంటే ఉంచుంటే మొక్క ఇచ్చేవాడు కొత్త గెత్త అనేది కొత్త గెత్త తప్పు కనుక కాకుండా అట్లా వచ్చిద్దాము ఇప్పటికి మడిచిపోయినట్టు మాట అంటే కాకేరా పిచ్చి మొత్తం ఆడ ఇలాగ అయ్యా ఎందుకో మనం కొడతారు ఏమన్నా సీరియల్ ఏమన్నా